విజయాబాయి శివాజీ అనుకుని ఒక యుద్ధానికి వెళ్ళాలని ఆయన శివాజీ పుట్టాడు. తల్లి విజయాబాయి సంకల్పం ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడవుతున్నాడు. తోటి మిత్రుని సైనికులుగా శివాజీ సినిమా స్టోరీ. శివాజీని శివాజీ ఎక్కడ తయారవుతున్న బాల సైనికులు పూనా నగరంకు దగ్గరలో కొండలలోని కనాడలోయలో తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి 1645-1646 మధ్య శివాజీ గెలిపి సంపాదించాడు. ఆ కోట దగ్గరలో ఉన్న దుర్గాదేవి అనే పర్వతం కూడా స్వాధీనపరుచుకుంటూ అన్ని రాజగఢ్ అనే కోటను అతి చిన్న వయసులో 16 సంవత్సరాలు శివాజీకి నిర్మించాడు. పక్కన ధ్యానంలో ఆ కోటను రాజగఢ్ అనే కోటని రావాల్సింది. అది ఈయన కథని ఈ సముద్ర కోటను కూడా ఆయన జయించాడంట. హిందూ సామ్రాజ్యానికి హిందూయిజానికి ఆయన చాలా చేశాడు. ఆయన వల్ల ఫ్రెంచ్ దేశ నిపుణులను కూడా తీసుకొని రకరకాల నావికా సైన్యం తయారు చేశాడంట. యుద్ధ నౌకలుగా గల్బర్ట్, గురబా, తలండి, తిరుమటి, మహాగిరి వగైరా వ్యాపార నౌకలుగా మచవా, బటేలే, సిబత్, బాలం, మమ్జీ అనేది ప్రసిద్ధం. AD 1674 నాటికి శివాజీ దగ్గర ముస్లిం సుల్తాన్ ఆదిల్ షాకి శివాజీ రాజు యొక్క పురోగమనం కంటగింపైంది. తాంబూలను కలువలో పెట్టి శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలను స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాల్ విసిరింది. అఫ్జల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాల్ స్వీకరించాడంట. 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అఫ్జల్ ఖాన్ని కలుస్తారు. శివాజీని అఫ్జల్ ఖాన్ కౌగిలించుకొని తాను రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. అలా చంపేశారు ఆయన, లేకపోతే ఆయన చంపలేదు. కానీ శివాజీకి అంగి లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడు. ఆయన చనిపోయాడు. అదే కోట నిర్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రోజు విశాఖపట్నం బయలుదేరారు. సిద్ధు జవహర్ మనుషులకి శివాజీ పావన్ అనే కరుణ దగ్గర ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు. శివాజీ సేనాని మీద బాజీ దేశపాండే తన 200 మంది సైనికులతో సిద్ధ జవహర్ సైనికులు ఓడిస్తూ ఉంటారు. శివాజీ విశాఖపట్నం విజయవాడకు శత్రువుగా నిలవరిస్తూ బలిదానం. ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీద తన మేనమామ అయిన షైస్తా ఖాన్ని లక్షల సైన్యంతో పూనాకు పంపుతాడు. లక్షల సైన్యంతో ఉన్న షైస్తా ఖాన్ని మీదకి ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి షైస్తా ఖాన్కి చేతి వేళ్ళు తెగిపోతాయి. లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు. 1663 శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ షైస్తా ఖాన్ చెప్పి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్నది ఇదే శివాజీ మీద దండయాత్ర. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర అనే కోటను 15 రోజులైనా జయించలేకపోయారు. చివరికి పురందర్ కోట అధిపతి అయిన మురాద్ బాజీ
రెండు చేతులతో యుద్ధం చేస్తాడు. దొంగ దెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు. చరిత్రలో శివాజీ సేనాని మురార్బాజీ కథ విశేషమైనది. శివాజీ అవమానపరిచి ప్రతినిధానం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నించారు. శివాజీ తన అమ్మవారి భక్తులను 40 రోజులు అమ్మవారిని పంపించాలని చెప్పి ఆ విధంగా 30 రోజులైన తర్వాత వారు సంభాజీ చెరకు పండ్ల బొట్టలో పడుకొని ఔరంగజేబు నుండి ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగడకు చేరతారంట. తానాజీ అన్న సేనా నాయకునికి ఆహ్వానం పలికి సింహగఢ్ కోట విషయం చెప్తాడు. మహారాజా, నా కుమారుడు రాయిబా వివాహం నేటికి 6వ రోజున ఉన్నది. కోటను జయించి తిరిగి వస్తే సరే, లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించిందని చెప్పి 300 మంది సైనికులు తీసుకొని తానాజీ బయలుదేరుతాడు. కోటను శివాజీ కొరకై జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ వచ్చి కోటను చూసి గఢ్ కోట అయా వచ్చింది కానీ శివాజీ